ఈరోజు మనము వడియాలు పెట్టుకుందామండి. చూడండి, ఇది పావు కిలో గిన్నె. ఇది పావు కిలో సగ్గు బియ్యాన్ని మిక్సీ చేసుకుంటాను నేను. దీన్ని మిక్సీ చేసుకోవాలి. 1 కేజీ బియ్య పిండి తీసుకున్నానండి. ఈ గిన్నెతో 4 కొలతలు అవుతుంది. అది దానికి తగినట్టు నీళ్ళు వేసుకుందాము. ఇది ఫస్ట్ కప్పు వేస్తున్నాను, 2వ కప్పు, 3, 4వ కప్పు వేసాను. అంటే 4 కప్పుల పిండికి 1 కప్పు సగ్గుబియ్యము ఇలా పొడి చేసుకునేది వేయాలి. దీన్ని ఇప్పుడు ఇందులో కలిపేస్తాను. కుక్కర్లోకి నీళ్ళు వేస్తున్నాండి. 1 కప్పు 12 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. అంటే 4 కప్పులు కాబట్టి 1 కప్పుకు 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే చాలు. 2వ కప్పు వేస్తున్నాను. ఇలా 12 కప్పులు వేసుకోవాలండి. నేను పెద్ద గిన్నెలు కొలతలకు వేసుకొని మరీ దీంట్లోకి వేసేస్తాను నీళ్ళంతా. ఎందుకంటే ఒక్కొక్కటిగా నిదానం అవుతుంది కదా, అందుకని. చూడండి, ఈ కప్పుతో 4 కప్పులు నీళ్ళు వేస్తే ఇది 1 కప్పు అవుతుంది, 1 గిన్నె అవుతుంది. టోటల్ 6 కప్పులు వేసాను, 10 కప్పులు అయింది. 2 కప్పులు నీళ్ళు వేసేసానండి. దీన్ని స్టవ్ పైన ఉంచుతాను. నీళ్ళు ఉంచాను నేను స్టవ్ పైన. ఇది కొంచెము సన్న రవ్వలాగా వస్తుందండి. సగ్గు బియ్యము బియ్యపిండి 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుతానండి ఇది నేను ఇలా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పిండిలాగా ఉన్నా కూడా ఈ రవ్వలాగా ఇది చేరినప్పుడు మనకు ఉండలు కట్టకుండా వస్తుందండి. వడియాలు చేసేటప్పుడు పిండి మనం ఉప్పుకుంటాం కదా, అంటే పిండి ఉడికించుకున్నప్పుడు మనకు ఉండలు లేకుండా బాగా వస్తుంది. నువ్వులు వేసానండి, ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు, కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసామంటే మరి ఉప్పు ఎక్కువైతే తినలేము కదా. వడియాలకు కొంచెం తక్కువ ఉప్పు వేస్తేనే అడ్జస్ట్ అవుతుందండి. ఇంగు వేస్తున్నాను. స్పూన్లకు వేసుకునైనా వేసుకోవచ్చండి. నేను అలాగే వేసేస్తున్నాను. కనపడుతూ ఉంది కదండి ఇంగువ మీకు. చూడండి, ఇలా నీళ్ళు బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు స్టవ్ తగ్గించేసి కొంచెం అది ఇదైనప్పుడు, చూడండి ఇలా ఉన్నప్పుడు పిండి వేసుకుందాము. ఇది ఏదైనా ఒక కట్టె కానీ, ఇది ముద్ద చేసే కట్టె అండి, లేదో తెడ్డు అని వస్తుందండి, అది కూడా తీసుకోవచ్చు. లేకపోతే లావుపాటి గరిటె తీసుకోవచ్చు. ఓ చేత్తో పిండి వేసుకుంటూ ఇంకో చేత్తో నేను కలుపుతున్నానండి. కనపడుతూ ఉంది కదండి మీకు. ఇలా మనము కలుపుకోవాలి. ఆ నీళ్లు బాగా ఉడుకుతూ ఉండే నీళ్లు కాబట్టి మనము కలుపుకుంటూ వేసామంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. దీన్ని కాసేపు మూత పెట్టామంటే ఇది మగ్గుతుంది. అప్పుడు పిండి అంతా కూడా బాగా మనకు మెత్తబడిపోతుంది. ఉండలు లేకుండా చేసుకోవాలండి దీన్ని. ఇలా సిమ్లో పెట్టుకుంటూనే దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము కొంచెము జీలకర్ర వేద్దామండి, ఎందుకంటే కలర్ రాదు. అందుకని ముందే వేసినామంటే ఎల్లో కలర్ వస్తుంది కదా, అందుకని దీన్ని కలిపేస్తాను. ఇప్పుడు నేను ఉంచుకొని బాగా 2 చేతులతో మనము కలపాలి. దీన్ని కలిపి మరీ 2 నిమిషాలు అలా ఉంచుతాను. ఇలా చేయాలండి. బాగా 2 చేతులతో ఇలా మనము చేసినామంటే ఉండలు లేకుండా వస్తుంది. ఉండి ఇల్దాక ಬರ್ತಾವೆ ಹಿಂಗೆ ಮಾಡಿದ್ರೆ. కింద నుంచి పైన ఇలా చేసుకోవాలి పిండి, అప్పుడు బాగా వస్తుంది. కలిసిపోయిందండి పిండి ఎత్తాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా స్టవ్ పై నుంచి మూత పెట్టి మరి చేసేసుకోవడమేనండి. తక్కువగా చేసుకున్నప్పుడైతే మనం స్టవ్ పైన అలా చేసేసేయచ్చండి. చూడండి, ఇలా బాగా వచ్చింది. ఇది ఉండలు లేకుండా వచ్చేస్తుంది. మనం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు క్లీన్గా చేతికి అంటుకోకుండా ఇలా రావాలండి. అప్పుడు మనము దీన్ని వడియాల్లాగా చేసేసుకొని ఎండబెట్టుకోవచ్చండి. ఒకే ఒక గంట కూడా లేదు దీంట్లో, బాగా వచ్చింది. ఇంకా కాసేపు మూత పెడదాం. యాక్చువల్లీ నేను మూత ఉంచి 2 నిమిషాలు అంతా పెట్టాను. ఇప్పుడు ఇది అయిపోయింది.
ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము వేడివేడిగా చేసుకుంటే, అంటే నేను గుడ్డ మీద పెడతా అండి, ప్లాస్టిక్ మీద పెట్టేవాళ్ళు అయితే ఎక్కువ వేడిగా పెట్టకూడదు. యాక్చువల్లీ ప్లాస్టిక్ వాడకండి, సాధ్యమైనంత పంచగుడ్డలో చీరల మీద వేసి చేసుకుంటే మంచిది. చుండీలా కొంచెము చిన్న ప్లేట్లకు వేసుకుని మనం ఫస్ట్ కొద్దిగా వేసుకుని పాత్రలో ఉంది. ఎందుకంటే అలా మూత పెట్టేసామంటే చూడండి ఇది క్లీన్గా అలాగే ఉంటుందండి, ఎక్కువ ఆరిపోకుండా. ఇవి ఆరిపోతే కొంచెం గట్టి పడుతుంది కదండి, చేయడం కష్టం. సో ఇలా మనకు వేడి ఉన్నప్పుడు మనం చేసుకున్నామంటే అంతకు చేతికి అంటుకుందా అనిపిస్తే మనము తడి చేసుకుని ఇలా ఉళ్ళీలు చేసేసుకుందాము. ఉళ్ళీలు చేసుకుని జంతికల పీటలోకి వేసేసుకుందాము. ఈ జుండి ఇలాంటివి తీసుకున్నాను నేను, దీంట్లోకి వేసేస్తాను పిండి. ఈ సొలిగలోకి నింప వేసుకున్నామంటే 4 వడియాలు అవుతాయండి. మనము చెక్కలాలు పిండేటప్పుడు ఇలాంటి రాళ్ళు అవి పెట్టుకుంటాం కదండి. కొన్నిసార్లు ఆ రాళ్ళు పెట్టుకున్నా కూడా పెద్దవి అయితే పర్వాలేదు, చిన్న రాళ్ళు పెట్టుకున్నప్పుడు గాలికి లేస్తుంటుంది. సో అలా కాకుండా మనము కొద్దిగా పిండి తీసుకుని ఇటువైపు అండి దీనికి ఇలా అనేసి, అంటే ఇక్కడ కింద పెట్టేస్తున్నామంటే ఇలా ప్రెస్ చేసేస్తున్నామంటే అది ఇంకా మీకు ఫుల్ అంతా ఎండిపోయినా కూడా ఇది లేదండి, అంటే ఇలా కూర్చునేస్తుంది, గమ్ వేసినట్టు అయిపోతుంది. మీరు రాయి పెట్టకపోయినా కూడా జరుగుతుందండి. దీన్ని ఇప్పుడు పిండుకుందాము. ఇలా చుట్టూతా పిండుకుంటూ మనం మామూలు ఇది చేస్తాం కదండి చక్కిలాలు, అలాగేనండి. చూస్తున్నారా? ఓకే, ఇంతేనండి. మీకు ఏ సైజు కావాలనో అది చేసుకోవచ్చు. నేను 3 చుట్లు చేస్తున్నాను, మీరు ఇంకా తక్కువ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సాధ్యమైనంత మీరు పంచ వేసుకోవడానికి ట్రై చేయండి, కాటన్ పంచలు బాగా వస్తుంది. చూడండి ఇది ఇలా అయింది, ఇప్పుడు వేసాను, ఎంత బాగుంది కదండి చూడ్డానికి కూడా. నేను పచ్చిమిర్చి వేయలేదండి, కారం ఉంటే పిల్లలు తినరని ఇలా చేస్తున్నాను. నిన్న చేసినాను, దానికి పచ్చిమిర్చి అంతా వేసాను. దీన్ని గుడ్డను తడి చేసుకోవాలండి, మనము తడి చేసి వేసుకోవాలి. అప్పుడు మనకు వడియాలు దానిపైన అంటుకోకుండా వస్తాయండి. మీకు ఎండిపోయిండే గుడ్డ వేసినామంటే వడియాలు వేసినప్పుడు తేమ ఉంటుంది కదా, వడియాలు అవి అంటుకుని తీయడానికి విరిగిపోవడం అలా అవుతుంది. ఇది అలా కాకుండా తడిగుడ్డ వేసుకున్నామంటే మనము చేసినవి అంటుకోకుండా దానికి అలా చూడండి. ఇప్పుడు వేస్తానే కూడా మనము ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. చూస్తున్నారా? చూడండి ఎంత బాగా వచ్చింది, చేత్తోనే తీసేసుకోవచ్చు మనము. నేను ఇలా దగ్గర అంటే ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు మనకు ఎన్ని పంచలైనా వేయాలి కదా, అందుకని ఇలా దగ్గరగా దాన్ని తీసి మరీ దగ్గరగా పెట్టుకుంటానండి. ఇలాగ నేను అప్పుడు ప్లేస్ కూడా మనకు అడ్జస్ట్ అవుతుంది. అని ఇదే సేమ్ పిండితోనే ఇలా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇలా కూడా బాగుంటుంది. మామూలు ముత్తెప్సర్లు అంటాం కదండి, అలా చేసుకోవడము. ఇది దానికి ఈ ప్లేట్ తీసుకున్నాను నేను. సో ఇలా తీసుకుంటే ఇది అవుతుందండి, ఇలా అవుతుంది. సో 2 రకాలు కూడా ఒకటే పిండితో మనము చేసుకోవచ్చు. చూడండి ఇది చాలా బాగా వచ్చింది. పాత్ర కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఇలా నేను ఉల్లిలు చేసుకోవడానికి ఇలా అంతా నలిచి పెట్టేసుకున్నానండి. అంటే ఒకే ఒక ఉంట కూడా రాలేదండి, చిన్న ఉంట కూడా లేదు దీంట్లో, చాలా బాగా వచ్చింది. ఇలా పక్కన పెట్టుకున్నా. చూడండి కుక్కర్ చూస్తున్నారు కదా మీరు, కొంచెం కూడా ఎక్కడ మాడు కానీ ఏమి లేదండి. అంటే మనం కరెక్ట్గా పెట్టుకుని చేసుకున్నామంటే, ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి వడియాలు. పిల్లలప్పుడు మా అమ్మకు చాలా హెల్ప్ చేసేవాళ్ళమండి. మేము ఇలా వడియాలు పెట్టుకున్నామంటే ఆ రోజు ఇంకా మాకు సందడి పండగ అండి. దీన్ని కూడా ఇలా చేసేసి ఉళ్ళీలు చేసి పెట్టుకుని దీంట్లోకి వేసి పెడతాను. కొంచెం కూడా వేస్ట్ లేదండి పిండిలోన, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఇలానే చేయండి. చాలామందికి తెలిసి ఉంటుంది, కాకపోతే ఇప్పటి తరం పిల్లలకు వాళ్ళకు తెలియదు కదండి, చూసి నేర్చుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను నేను. వెనకటికి కూడానండి నేను ఆవిరప్పడాలు అవి చేయడం కూడా ఎలాగని పెట్టాను వీడియోలు, దాన్ని కూడా చూడండి. చూస్తున్నారా ఎంత బాగా తెలుస్తుందండి. అందులో పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయలేదు కదా, చాలా తెల్లగా ఉందండి.
ఇది సగ్గుబియ్యం వేసినాం కాబట్టి క్రిస్పీగా కూడా వస్తుంది. నేను 2 రకాలు చేశాను, చూపిస్తాను కదా మీకు. జంతికలు చక్కిలాలాగండి. ఇదన్నీ ఎండింది అయినాక మీకు చూపిస్తాను. ఇచ్చుండి నిన్న వేసి నేను వడియాలు అంటే ఇది 2 సేర్లు వేసినా కాబట్టి ఎక్కువ వచ్చింది. ఇలా చూడండి, ఇది మ్యాక్సిమం ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి మనము మీకు టెక్నిక్ దీంట్లో చేస్తున్నా కాబట్టి ఇలా చూపిస్తున్నాను. చూడండి, వేళ్ళు ఇలా మనం అనుకునే వెనక నుంచి వేళ్ళని ఇలా అనుకున్నామంటే క్లీన్గా వచ్చేస్తుందండి, ఈజీగా వచ్చేస్తుంది. నీళ్ళు గీళ్ళు ఏం చల్లే పని ఉండదు. మామూలు వీటిని అయితే నీళ్ళు చల్లాలి. చూడండి విరక్కుండా ఎంత బాగా వచ్చిందో ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనము ఇంకోసారి ఎండకు వేసుకోవాలండి. ఎండకు పెట్టుకున్నామంటే మరి బాగా ఎండిపోతే సంవత్సరము 2 ఏళ్ళైనా కూడా చెడదు, చాలా బాగుంటుందండి. చూడండి ఇవి బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు దీన్ని గోళించి కూడా మీకు చూపిస్తాను. ఇవి కారం వేసిండే వడియాలండి, నిన్నటి చేసి చూపిస్తాను అన్నాను కదా, అవి ఇవి. కొద్దిగా బాణట్లో నూనె పెట్టి నేను కొన్నే వేయిస్తున్నా అండి, అందుకని చిన్న బాణట్లో నూనె పెట్టుకున్నాను నేను. ఇంకోటి ఈ సీజన్లో రోజు కొత్తగా వడియాలు చేస్తుంటే రకరకాలు తింటుంటారు కదండి, అందుకని దీన్ని శాంపుల్కు చేసి చూద్దామని పెట్టాను. నూనె బాగా కాగినాక వేసినామంటే ఇలా చూడండి, వేయగానే అది పొంగుతుంది. సగ్గుబియ్యం వేసింటాం కాబట్టి చాలా బాగా పొంగుతుంది, క్రిస్పీగా అవుతుందండి. ఎంత చిన్నగా ఉండింది కదా, ఇవి వేసేటప్పటికి ఇంత పెద్దగా అయింది. చాలా క్రిస్పీగా కూడా అయినాయండి ఇవి. చూడండి పొడి అయిపోతుందండి, చూస్తున్నారా? ఇదిగో ముసిలాగా అయిపోతుంది మనం చేసే కొద్దీ ఇది. సో మీరందరూ చేసి చూసి ఇలా చేసి వడియాలు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.